హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. తర్వాత మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్పు ముద్దటుకులండి. ఈ రెసిపీకి ఇవే బావుంటుంది. దీన్ని మనం కొంచెం లావు రవ్వలాగా చేసుకొచ్చుకుందాం. మరీ మెత్తగా పౌడర్‌లాగా కాకుండా దీన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక కప్పు పెరుగు తీసుకున్నాము. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. నీళ్లు కూడా పడతాయి. ఇది సరిపోదనమాట. ఇది కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాము. మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇంకొక కప్పు నీళ్ళు కూడా పడతాయండి మనకి. అటుకులు కాబట్టి నీరు ఎక్కువ పీల్చుకుంటుందనమాట. ఉండలేమీ లేకుండా మంచిగా విస్క్ పెట్టి కలిపేసుకుందాం. దీన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రవ్వ మనకి చక్కగా నానుతుందనమాట. ఈలోగా దీనికి మనం తాలింపు వేసుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ వచ్చి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మనకి మంచిగా వేగిపోవాలండి. తాలింపు మంచిగా వేగితేనే మనకి తినేటప్పుడు కమ్మగా ఉంటుందనమాట. ఒక టీ స్పూన్ తురిమిన అల్లం, అల్లం మనకి మంచిగా వేగిపోవాలండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బావుంటుంది తినేటప్పుడు. సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్లు తురిమిన క్యారెట్. క్యారెట్ సరిపోతుందండి. ఇంకింతకంటే ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మనకి ఆ స్వీట్‌నెస్ వచ్చేస్తుందనమాట ఇడ్లీకి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మనకి రవ్వ చక్కగా నానిపోయింది. ఇంకా మనకి దగ్గర పడిందనమాట. దీనిలో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కలుపుకుందాం దీన్ని. పిండి మరీ పల్చని కాకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి కన్సిస్టెన్సీ అనేది. రుచికి తగినంత ఉప్పు, పక్కన పెట్టుకున్న తాలింపు కూడా దీన్ని కలిపేసుకుందాము. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఒక్క చిటికెడు వంట సోడా వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఈరోజు నేను దీంతో ఇడ్లీ వేశాననమాట. దీన్ని మీరు గుంత పొంగనాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే పిండి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం నూనె అప్లై చేసుకున్నామండి. నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి ఏదైనా కానీ. అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా పిండి వేసుకుందాం. మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీగా వేసుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. మీకు నచ్చిన చట్నీ తినొచ్చనమాట. టొమాటో చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా గానీ చాలా బావుంటుంది. మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా చక్కగా ఉడికినాయి మనకి ఇడ్లీ. ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి. టేస్ట్ అయితే చాలా బావుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి.
అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.